నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏసీ కళాశాలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఎగ్జిబిషన్ కమ్ సేల్ ని ప్రారంభించిన కలెక్టర్ తమీం అన్సారియా. లలిత హాస్పిటల్లో పక్షవాత అవగాహన కార్యక్రమం ఆహార నియమాలు వ్యాయామాలతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ విజయ సూచన. తూర్పులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు మాయాబజార్ పాతగుంటూరు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. మిర్చి యార్డ్ ని సందర్శించిన కలెక్టర్ అన్సారియా, జేసీ శ్రీవాస్తవ. యార్డు కార్యకలాపాల తనిఖీ రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలని సూచన. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ సేల్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ ప్రారంభించారు. ఏసీ కాలేజ్ ఆవరణలో తగ్గిన జీఎస్టీ రేట్లపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను అధికారులతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 19వ తేదీ వరకు షాపింగ్ డే పండుగను ఏసీ కాలేజ్లో ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజలు చాలా మందికి ఇప్పటికే తగ్గిన జీఎస్టీపై అవగాహన కలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ గీతామాధురి, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజ్జుల, కార్పొరేటర్ పోతురాజు సమత, ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో ప్రజలు అందరూ కూడా దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని కోరుతున్నాము. మన జిల్లాలో అయితే ఎక్కువ మందికి ఇప్పుడు ఒక అవేర్నెస్ అనేది వచ్చి ఉంది. సో దానిపైన ఒక IVRS కూడా తీసుకోవడం జరిగింది. సో దాంట్లో మన గుంటూరు జిల్లాలో ఎక్కువ మందికి అవగాహన దీని గురించి ఉంది అని రావడం జరిగింది. సో దానికోసం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసిన అందరూ HODs అందరికి, స్టాఫ్స్ అందరికి, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పక్షవాత అవగాహన మాసం సందర్భంగా స్ట్రోక్ సర్వేయర్స్ కేర్ గివర్స్ మీట్ కార్యక్రమం లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగింది. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పక్షవాతాన్ని జయించిన హీరోల చర్చా కార్యక్రమంలో డాక్టర్ విజయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షుగర్, బీపీ, ఊబకాయం, మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్నవారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పక్షవాతం వచ్చినట్లు అనుమానం వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు. అవసరం మేరకే పరీక్షలు చేసి మందులు రాయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పక్షవాతం నుంచి బయటపడిన వారితో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ అజయ్, డాక్టర్ వీరమ్మ, డాక్టర్ రేష్మ, డాక్టర్ ఉషాకిరణ్, డాక్టర్ అజ్మా, డాక్టర్ సరోజ తదితరులు పాల్గొన్నారు. గుర్తించిన వాళ్ళు కొంతమంది, గుర్తించిన వాళ్ళు కొంతమంది ఎలా ఇబ్బంది పడ్డారు, గుర్తించి టైంలో వచ్చిన వాళ్ళు క్లాట్ బస్టర్ డ్రగ్ అనేది, IV థ్రాంబోలైసిస్ అనేది, గోల్డెన్ అవర్ అని తెలిసిన వాళ్ళల్లో వాళ్ళు వెంటనే వచ్చి వైద్యం చేయించుకుని నార్మల్ అయితే, కొంతమంది ఆ విషయాలన్నీ తెలియక లేటుగా వచ్చి చేయి కాలు వీక్నెస్ ఉండిపోయింది. సో 2 విధాలుగా కూడా జనాలకి అన్నీ అర్థమయ్యాయి. పక్షవాత లక్షణాలు గుర్తించడం ఎలాగా, వస్తే ఏం చేయాలి, ఆ గోల్డెన్ అవర్ అంటే ఏంటి, CT స్కాన్ తర్వాత చేసే ట్రీట్మెంట్లు, ఇవన్నీ కూడా ఇవాళ విపులంగా చెప్పాము. అలాగే వీళ్ళకి చాలా ఎమోషనల్ సపోర్ట్ అవసరం. మన పేషెంట్లకి మనం ఎంకరేజ్ చేయాలి. డాక్టర్సే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, సమాజము అందరూ వాళ్ళకి స్ఫూర్తినిచ్చి, వాళ్ళకి సహకారం ఇచ్చి, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే చాలా వరకు 90% మంది పక్షవాత పేషెంట్లు. తూర్పులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ తో కలిసి మాయాబజార్ ప్రాంతంలో పర్యటించారు. శంకర్ విలాస్ ROB నిర్మాణం నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సీఐ అశోక్ కుమార్ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి మాయాబజార్, పాత బస్టాండ్ ప్రాంతాలను పర్యటించారు. మాయాబజార్ వద్ద బారికేడ్లు తొలగించాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్య రాకుండా చూస్తున్న ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ను అభినందించారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అభివృద్ధి జరుగుతున్న సమయంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయని ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు.
గుంటూరు మిర్చి యార్డ్ను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశోక్ శ్రీవాస్తవ్తో కలిసి పర్యటించారు. మిర్చియార్డ్లో కార్యకలాపాలు పరిశీలించారు. రైతు నుండి ఎగుమతిదారు వరకు జరిగే ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు. రైతుల శ్రేయస్సుకు సహకరించి కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. బిడ్డింగ్ రూమ్ ను పరిశీలించారు. మిర్చియార్డ్లో కార్యకలాపాలను మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, యార్డ్ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం, వ్యాపారులు వివరించారు. మిర్చియార్డ్లో రైతులు స్వయంగా విక్రయించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అన్నారు. 415 మంది ట్రేడర్లు ఉన్నారని తెలిపారు. మార్కెట్ ధరకు అనుగుణంగా ఎగుమతిదారులు ఉంటారని వివరించారు. పంట కాలంలో 2 లక్షల బస్తాల వరకు సరుకు వస్తుందని, మిగిలిన కాలంలో 50,000 బస్తాల వరకు వస్తాయని చెప్పారు. చైనా, థాయిలాండ్, కొలంబో, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయన్నారు. తేజ రకం ఎగుమతుల్లో ప్రధానమైనదని పేర్కొన్నారు. 334, 341 రకం స్థానిక వినియోగానికి ఉపయోగిస్తారని తెలిపారు. గత ఏడాది దిగుబడులు ఎక్కువగా ఉండడం, నాణ్యత కొంతమేర తక్కువగా ఉండడం వల్ల ధరలు తక్కువగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి ఏ చంద్రిక తదితరులు పాల్గొన్నారు. దీపావళి పండుగలకు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏం లేదు. అక్కడ కొద్దిగా ట్రాన్స్పోర్ట్ గురించి కొద్ది సమస్యలు చెప్పారు. సో ఆల్రెడీ జేసీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్స్ అందరు ట్రేడర్స్తో కూడా పిలిచి వారికి ముందుకు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెట్టారో అదే ఫాలో చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ సమస్య ఇప్పుడు లేదు. సో అక్కడ ఎలా ప్రాసెస్ జరుగుతుంది, ఈ నామ్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేదా దాని గురించి జీఎంసీ పరిధిలో విధులు నిర్వహించే ప్రజారోగ్య, ఇంజనీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు రేపు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నేతాజీ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశోక్ శ్రీవాస్తవ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 1వ తరగతి విద్యార్థుల హాజరు పరిశీలించారు. మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరు కాని విద్యార్థుల వివరాలు యాప్లో తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను తనిఖీ చేశారు. తరగతి గదిలో ఉన్న బోధనోపకరణాలను గూర్చి అడగగా స్వయంగా తయారు చేసి విద్యార్థులు బోధనకు ఉపయోగించడం జరుగుతుందని వివరించగా సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రంను కూడా తనిఖీ చేశారు. విద్యార్థుల ఎత్తు, బరువులను పరిశీలించారు. విద్యార్థులకు గుణాత్మక, సామాజిక విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. చిన్నప్పటి నుంచి విలువలతో కూడిన విద్య అవసరమని చెప్పారు. సొంత పిల్లల్లా చూసుకుంటూ ఆదర్శప్రాయమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. విద్యార్థుల చక్కటి ప్రవర్తన, ఉన్నత విద్య, వారి ఆరోగ్యం ప్రధాన బాధ్యతగా ఉపాధ్యాయులు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన నాణ్యత, తాగునీటిలో ఎటువంటి అలసత్వం వద్దని స్పష్టం చేశారు. ప్రధానోపాధ్యాయులు అన్వర్ బాషా విద్యార్థుల హాజరు, యాప్లో నమోదు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలోకి మార్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 19న విజయవాడలో రాష్ట్ర సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో గవర్నమెంట్ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం దారుణమని లక్ష్మణరావు అన్నారు. 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించాలి. 300 పడకలు ఉండేటటువంటి ఆసుపత్రి ఖచ్చితంగా అక్కడ ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. 300 పడకల ఆసుపత్రి కనుక ఆ ప్రాంతంలో వస్తే ఆ ప్రాంత ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందనేది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నేను మార్కాపురంలో చూసా. మార్కాపురంలో ప్రస్తుతం 100 బెడ్ల ఆసుపత్రి ఉంది. 100 బెడ్ల ఆసుపత్రి
అది 300 బెడ్ల ఆసుపత్రిగా మారితే ఆ ప్రాంతం అంతా కూడా పేదవాళ్ళందరూ ఆసుపత్రికి రావడానికి అవకాశం. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలి. పీపీపీ పద్ధతి కనుక కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ప్రజలను ఒప్పిస్తాం. గత ప్రభుత్వం ఏం చేసి నష్టపోయిందో వాళ్ళు గమనించాలి. ఫిరంగిపురంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఫిరంగిపురంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీవారి తిరు కళ్యాణ మహోత్సవం రమణీయంగా నిర్వహించారు. శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ పివి గౌరీశంకర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు నారాయణం ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో కేరళ డీజీపీ ఆర్ అజాద్ చంద్రశేఖర్ దంపతులు పాల్గొన్నారు. దేవాలయాన్ని ఆధునీకరించిన అనంతరం స్వామివారి కళ్యాణం జరగగా స్థానిక భక్తులు విశేషంగా వచ్చారు. ఈ సందర్భంగా కేరళ డీజీపీ ఆజాద్ చంద్రశేఖర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రసిద్ధిగాంచిన వేణుగోపాల స్వామి దేవాలయంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించినట్లు గౌరీశంకర్ నారాయణం ప్రసాదాచార్యులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతృ చేతును ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, రిటైర్డ్ డీఆర్ఓ నాగబాబు, అనిత, వెనిగళ్ల గోపాలకృష్ణ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇది పూర్తిగా జగదంబ సంకల్పంతో శ్రీ భూనీలాసం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో ఈ స్వామి పాదాల చెంత ప్రసన్నాంజనేయ స్వామి, గరుడాళ్వార్, నాగేంద్ర స్వామి వారి పాదాల సాక్షిగా అద్భుతమైన కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు దాతలు చేయుతూ ముందుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ రోజున శ్రీమాన్ నారాయణ ప్రసాదాచార్య వంశీకృష్ణమాచార్యం, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు, ఆగమ కవితుల ఆధ్వర్యంలో శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవం దేవాలయాన్ని 2 లక్షల రూపాయలు పెట్టి ఆధునీకరించిన తర్వాత గురువుగారు మహానుభావులు శ్రీ విద్యా ఉపాసకులు అంటుంటామాట. భారతదేశంలోనే అగ్రగణ్యులైనటువంటి వారు మహానుభావులు శ్రీ పివి గౌరీశంకర్ గారు. వారు వాస్తు విద్వాన్ కూడా. వాస్తు దోషం ఉన్నట్లయితే మనం ఎంత ముందుకు వెళ్ళినప్పటికీ కూడా వెనక్కి లాగుతుందయ్యా అంటుంటారన్నమాట. సరిచేసినటువంటి వారై మహోపకారం చేస్తూ ఉంటారు. కుటుంబీకులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ అలాంటి మహానుభావులు సంకల్పం చేసి అమ్మవారిని దర్శించినటువంటి వారై ఆ దర్శన భాగ్యంతో ఇలా చేస్తే బాగుంటుందమ్మ చెప్తే శిరసావహించినటువంటి వారై శ్రీయుతుడు గౌరీశంకర్ గారు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేశారు. నగరంలోని విజ్ఞాన్ కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. రోటరీ క్లబ్ సమాజంలోని అనేక రుగ్మతలను రూపుమాపడానికి విశేష కృషి చేస్తుందన్నారు. పోలియో నిర్మూలన, క్యాన్సర్ నివారణ వంటి అంశాల మీద రోటరీ చేస్తున్న సేవలు ఆదర్శనీయమన్నారు. జబ్బులు వచ్చిన తర్వాత నివారణకు వైద్యం తీసుకునే కన్నా జబ్బులు రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమమని, సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 1332 మంది బాలికలకు వ్యాక్సిన్ వేయటం ఆనందంగా ఉందని చెప్పారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను రోటరీ క్లబ్ మరింత విస్తృతపరచాలని సూచించారు. రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో పోలియో నివారణకు రోటరీ క్లబ్ వేల కోట్ల రూపాయలను వెచ్చించి వ్యాక్సిన్ తెప్పించి ప్రభుత్వం ఆధ్వర్యంలో బాలబాలికలకు వ్యాక్సిన్ వేయడం వల్ల నేడు భారతదేశంలో పోలియోను రూపుమాపగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పూర్వ గవర్నర్ డాక్టర్ రవి వడ్లమాని, రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ కోశాధికారి రామచంద్రరాజు, రోటరీ క్లబ్ ప్రతినిధులు వందన్ బల్లా, వీరేంద్ర మెహతా, రోటరీ ఇన్నర్వీల్ ప్రతినిధి ఎల్ సరిత, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. లాలాపేట హిమనీ సెంటర్ వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ వినతి పత్రం అందజేసింది.
ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణి ఆందోళనకరమని పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్ విధానంలో నియమించాలనే డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏదైతే మున్సిపల్ కార్మికులు మరి బదిలీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కార్మికులుగా మరి తీసుకోవాలని మరి గత 2 సంవత్సరాలుగా మరి ఆఫ్కాస్లో ఉండి చనిపోయిన వాళ్ళకి అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి చనిపోయిన వారందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి టీఐకి సంబంధించి ఎరియర్ సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి పెండింగ్. అవి వెంటనే ఇవ్వాలని టీఆర్సీ వెంటనే ప్రకటించి వాళ్ళ జీతాలు పెంపుదల చేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ నగర జనాభా పెరిగిపోతూ ఉంది. కార్మికుల సంఖ్యలు మాత్రం పెంచని పరిస్థితుల్లో కార్మికులు కూడా పెంచాలని కార్మికుల సంఖ్యను పెంచాలని కోరుతా ఉన్నాం. దాంట్లో బదిలీ కార్మికులు అట్లాగే మరి కరోనాలో చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా విధుల్లో తీసుకోవాలని కోరుతా ఉన్నాం. నగరంలో ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్ అనే వినోదాత్మక సంస్థ ద్వారా మజాకా చిత్రంలోని బేబీ మా అనే పాటను రీమేక్ చేశారు. బేబీమా పాట యొక్క పోస్టర్ను ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆవిష్కరించి పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాటలో చలపతి విద్యార్థులు నటించారు. ఆ పాట యొక్క చిత్రీకరణ గాని, ఎడిటింగ్ గాని, నటీనటులు గాని, ప్రొడక్షన్ గాని చలపతి ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే చిత్రీకరించి తమ ప్రతిభను నిరూపించుకున్నారని అన్నారు. భార్గవ్ నంద్యాల బన్నీ నటించటం, అట్లానే వినుకొండకు చెందిన విద్యార్థి శిశింద్రి నటించటం, అట్లానే వీరుగాక ఇంకా అనేక మంది విద్యార్థులు ఇందులో ఇక్కడున్న ఈ విద్యార్థులందరూ నటించడం జరిగింది. వీరందరూ చలపతి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు. వారిలో ఉన్న ప్రతిభను బయటికి నిరూపించుకునే క్రమంలో వారు గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్ ద్వారా ఇప్పటికే వారు చాలా చిత్రాల్లో పాటల్ని. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన బోనబోయినకు పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు విషెస్ తెలిపారు. ప్రజాసేవలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నిరంతరం శ్రమిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని బోనబోయిన తెలిపారు. మొట్టమొదటి నుంచి కూడా 2019 ఎలక్షన్స్ ముందు పార్టీలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ అభివృద్ధి కోసం కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి కానీ ఎప్పుడు వెనకడుగు వేయకుండా అనునిత్యం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు. పదవులతో సంబంధం లేదు, అధికారంతో సంబంధం లేకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని మెచ్చి నచ్చి ఆ రోజున పార్టీలో చేరాడో అప్పటి నుంచి కూడా ఆయన ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నాడు. భవిష్యత్తులో పార్టీ అలానే దేవుడు కూడా ఆయన ఆశీర్వదించి అలాంటి ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల ప్రేమాభిమానం ఉన్న వ్యక్తికి మంచి ఆదరణ కల్పించి ఒక స్థానంలో కల్పిస్తే ఇంకొంచెం ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ, ఎవరైతే ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారో వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం నడుస్తూ ఉన్నాం. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా పార్టీ పరంగా ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ వారందరూ కూడా పార్టీ పట్ల ఉన్న అభిమానాన్ని నా మీద చూపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సమావేశం గుంటూరులోని బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు పరిపూర్ణానందగిరి స్వామి పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. 2026 ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు ఆశ్రమ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. భగవంతుడు సంతోషపడే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చేయడం ద్వారా ముక్తిని పొందవచ్చని పరిపూర్ణానందగిరి స్వామి తెలిపారు. భగవద్గీతను చదవడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పును పొందవచ్చని చెప్పారు. కాబట్టి ఆ విధంగా పురుపుణ్య మహోరాత్రం, రాత్రి మగళ్ళు మంచి పనులు చేసుకొని మాట్లాడే దేవుళ్ళు దేవతలు అయిపోండి అంటున్నాడు 3వ అధ్యాయములో. 4వ అధ్యాయములో
నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఆత్మజ్ఞానంతో సమానమైంది ఏది లేదు లేదు లేదని భగవంతుడు అంటున్నాడు అన్నమాట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మెప్మా అధికారులతో ఎమ్మెల్యే గల్లా మాధవి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ మెప్మా కార్యాలయాల పనితీరులో పారదర్శకత పూర్తిగా ఉండాలన్నారు. ప్రతి సీఈఓ, ప్రతి ఆర్పీతో, ప్రతి ఆర్పీ తమ పరిధిలోని గ్రూపులతో క్రమం తప్పకుండా మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ సమావేశాల మినిట్స్ను నమోదు చేసి సంబంధిత అధికారులకు నివేదించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు, సీఈఓలు, సీఎంఓలు వంటి అన్ని స్థాయిల్లో పారదర్శకత లేకుండా జరిగే అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా అవినీతిపరంగా వ్యవహరిస్తే వారిని తప్పించడంలో ఎలాంటి సంశయం ఉండదని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏసీ కళాశాలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఎగ్జిబిషన్ కమ్ సేల్ ని ప్రారంభించిన కలెక్టర్ తమీం అన్సారియా. లలిత హాస్పిటల్లో పక్షవాత అవగాహన కార్యక్రమం ఆహార నియమాలు, వ్యాయామాలతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ విజయ సూచన. తూర్పులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు మాయాబజార్, పాత గుంటూరు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. మిర్చి యార్డ్ ని సందర్శించిన కలెక్టర్ అన్సారియా, జేసీ శ్రీవాస్తవ. యార్డు కార్యకలాపాల తనిఖీ, రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.